హ్యాపీగా ఉన్నాను సార్. నేనైతే అసలు మాటలు రావట్లేదు. మాలాంటి వాళ్ళు ఏ సపోర్ట్ లేకుండా బతికే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళకంతా ఒక పెద్ద హెల్ప్ గా ఉంది. ఇలా ఇంకా ముందుకి వెళ్ళాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అనుకున్నారా మీకు మిషన్ వస్తాయని? లేదు సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం చెప్పారు అయితే కోచింగ్ ఇస్తా ఉన్నారని తెలుసు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే వాళ్ళు మొన్న ఫోన్ చేసి చెప్పే కొందికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒకటే నేను కోరుతున్నానమ్మా, ప్రతి ఒక్క మహిళకి ఈ కుట్టు మెషిన్ మీకోసం మీరు కాళ్ళ మీద నిలబడి ఒక 10 రూపాయలు ఎంతో కొంత మీరు సంపాదించుకోవటానికి ఈ మెషిన్ మా ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తున్నాం. ఇది మళ్ళీ డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఇది అమ్ముకోబాకండి. ఎందుకంటే కొంతమంది, నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, డబ్బు అవసరమైనప్పుడు ఈ మెషిన్ అమ్మేసుకుని డబ్బు తీసేసుకుంటారు. అది మాత్రం మీరు చేయకూడదని నేను కోరుతున్నాను. జీవనాధారం ఇచ్చేది ఇదే మ్యామ్, దీన్ని అమ్ముకుంటాం మ్యామ్. ఐఎమ్ జస్ట్ సెల్లింగ్. సమ్ టైమ్స్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇంట్లో ఏదన్నా అమ్ముకుని ఒక 10 రూపాయలు వస్తుందా అనేది ఆలోచిస్తారు. ఆ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఎవరైనా సరే, అది నేను అనేది. ఎందుకంటే బతకొచ్చు కదండి మ్యామ్, దీంతో బతికేటప్పుడు నేను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? ఇదే నా జీవనాధారం అయినప్పుడు నేను దీన్ని ఎందుకు అమ్ముకుంటాను? సో ఆ మాట మీద నువ్వు నిలబడాలి, అది నేను కోరేది. నెక్స్ట్ మ్యామ్ చేపెట్టుకోమా. మేడం మేడం ఒక ఫోటో చేయండి. ఓకే, నెక్స్ట్ ఆదమ్మ గుడిపల్లి, ఈవిడికి యామనూరు విలేజ్ మేడం, గుడిపల్లి మండలి. ఈవిడికి ఇది వెజిటేబుల్ కార్ట్. ఇది ఏమ ఎట్లా ఉంది? ఇది బాగుంది సార్, బాగుంది మేడం. ముందు ఎట్లా అమ్ముకునేదాన్ని చెప్పు. కింద వేసుకొని పూలు అమ్ముకుంటాం. కింద వేసుకున్నాను. ఇప్పుడు ఏదన్నా పండ్లు పూలు అమ్ముకుంటా సార్. ఓకే, మంచి ఉపయోగం నీకు. అర్థమైంది. అదే పర్లేదమ్మా, బాగానే చెప్పావు, పర్లేదు. ఫోటో నెక్స్ట్ పద్మలత, కుప్పం టౌన్. పద్మలత ఇక్కడ రామ్మా, ఇక్కడ రామ్మా, మీరు ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ అమ్మా పద్మలత. ఏమే కుప్పం టౌన్ మ్యామ్, కుప్పం మున్సిపాలిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నావు, దీంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది అడుగుతున్నారు వాళ్ళు. చెప్పండి సార్. టిఫిన్ పెట్టుకొని ఏదో సంసారం చేసుకుంటా ఉన్నాం సార్. మగవాళ్ళు ఎదురు చూడకుండా మా కాళ్ళపై మేము నిలబడుకుంటాం, అంతే సార్. అదే నేను కోరుకునేది కూడా. ఎప్పుడు ఒకళ్ళది ముందుల చేయి చాపకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నిలబడుకుంటాం. నమస్కారం.